అన్ని సిచ్యువేషన్స్ అంత వేరియేషన్స్ తో కొత్త కొత్త ట్యూన్స్ తో ఆప్షన్స్ తో సహా ఇచ్చారు. హౌ? అదే సార్, నాకు స్టోరీ విపరీతంగా నచ్చింది. చదివిన స్క్రిప్ట్ నాకు పంపించారు, చదివాను, నాకు చాలా నచ్చింది. అండ్ నాకు ఇట్లాంటి ఫన్ క్వర్కీ స్పేస్లో ఉండేసి నాకు కొంచెం పర్సనల్ ఇష్టం. సో అండ్ ఆల్సో ప్రణీత్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు రైటింగ్లో కానీ వాట్ ఎవర్ డస్. సో మేము అసలు సినిమాలోకి వచ్చే టైంలో ఒకటే క్వశ్చన్ మీద వచ్చే సినిమాలోకి కలిసాము. లైక్ అదే సైమా అవార్డ్స్ గురించి ఇందాక చెప్పాడు కదా. సో ఐ వాజ్ దేర్ అట్ సైమా అవార్డ్స్. నాకు ఆ టైంలో ఐ వన్ ఫర్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ షార్ట్ ఫిల్మ్స్. ఆ టైంలో మేము మీట్ అయ్యాం. సో దెన్ ప్రణీత్ ఆస్క్ మీ క్వశ్చన్, నువ్వు ఏఆర్ రెహమాన్ ఫ్యానా ఇళయరాజా ఫ్యానా అన్నాడు. ఇది అడిగిన క్వశ్చన్ ఫస్ట్ నన్ను కలిసినప్పుడు. సో ఆయన ఏ ఫ్యాన్ దాన్ని బట్టి మీ ఆపర్చునిటీ దీన్ని బట్టి ఇళయరాజా ఏఆర్ రెహమాన్ అని అడిగాడు. నాకు పెద్ద హెవీ పరిచయం కూడా లేదు అప్పుడు. సో అడిగితే నేను ఎందుకు చెప్పానో తెలియదు. ఫస్ట్ టైం కలుస్తున్నా, నేను సరదాగా మణి శర్మ అన్నా. మణి శర్మ అన్న వెంటనే సరే అన్నాడు. సెట్ అక్కడితో మేము స్టార్ట్ చేస్తాం. సో వీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ లైక్ దట్. ట్రై చేద్దాం అనుకున్నాం. ఐ నో బట్ అట్లా స్టార్ట్ అయింది. సో ఇంకంతే. నాకు నచ్చింది విపరీతంగా. చాలా ట్రాక్స్ ఉన్నాయి, చాలా బిట్ సాంగ్స్ ఉన్నాయి. హీ వాజ్ వెరీ క్లియర్, హీ వాజ్ వెరీ స్వీట్ టు వర్క్. ఇంకా అట్లా వెళ్ళిపోయింది సార్ హ్యాపీగా. అండ్ మీరు రావడం ఈజ్ ద బిగ్గెస్ట్ యాడ్ ఆన్ ఫర్ us. సో అది మన